శ్రీమతి నమః. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే భయం. చేయగలమా లేదా అని. అంటే అపనమ్మకం అనమాట. అసలు చేయలేమేమో, ఆ శక్తి లేదేమో అని. అసలే అపనమ్మకంతో ఉన్న వాళ్ళకి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా చుట్టుపక్కల వాళ్ళంటారు, ఏం చేయగలవు? నీ వల్ల అవుతుందా? అంత పెద్ద లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవా?" అంటారు. వెంటనే అవునేమోలే, నిజమే, నాకేం నమ్మకం కలగటం లేదు, ఇంక నేనేం చేయగలను అని అసలు పని మొదలుపెట్టరు. ఇంకొంతమంది ఉంటారు, పనిని మొదలు పెడతారు, చివరి వరకు వెళ్తుంది, కానీ చివరి క్షణంలో ఆగిపోతుంది. అప్పుడు బాధ కలుగుతుంది, చివరి వరకు వచ్చేసిందే, ఈ పని అవ్వలేదే అని. అసలు ఏ ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదు అని అనుకునే సమయంలో అద్భుతమైన పరిహారం అనమాట. ఈ పరిహారాన్ని గనక చేస్తే శుభవార్తే వింటారు. ఏ పని మొదలు పెట్టినా అసలు విజయం సాధించట్లేదు అని అనుకున్న వాళ్ళు, డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ఇంకా మాకు ఈ జీవితంలో మేము పనికిరాం, మేము అసమర్థులం అని అనుకునే స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఈ అద్భుతమైన పరిహారాన్ని చేయొచ్చు. అలాగే దూరమైన మనుషులు కానీ, పోగొట్టుకున్న వస్తువులు కానీ తిరిగి మన దగ్గరికి వస్తాయి. ఆస్తి తగాదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సర్గను గనక పారాయణ చేస్తే అద్భుతమైన మార్గం కనిపిస్తుంది అనమాట, ఫలితం వస్తుంది. అసలు సుందరకాండ ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా చదవడం మొదలు పెడితే మనకే తెలియకుండా మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం స్వయంగా చూడొచ్చు అనమాట. వెంటనే అడుగుతారు, ఎన్ని రోజులు చదవాలండి అని. అసలు మొదలు పెట్టకుండానే ఎన్ని రోజులు చదవాలండి, ఏం చెయ్యాలండి, వచనం చదవాలా, శ్లోకాలు చదవాలా అని అడుగుతారు. ముందు వచనం చదవండి. వచనం చదివితే ఏమవుతుందంటే మీకు అర్థం అవుతుంది. తరువాత శ్లోకాలని వినండి. అలా శ్లోకాలు వింటే మీకు అది చదవడం వచ్చేస్తుంది. అప్పుడు మీరు పారాయణ చేయండి. అందుకే మేము రోజుకో శ్లోకంలో సుందరకాండ చదివి పెట్టాను నేను. ఎందుకంటే అందరికీ సులభంగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అసలు సుందరకాండ చదవడం రాకపోయినా విన్నంత మాత్రాన్నే ఫలితం వస్తుంది అంటారు. అందుకే మొత్తం 57 సర్గలు చేశాను. ఇంకా 10 సర్గలు ఉంటాయి. అవి కూడా తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను. అయితే ఇప్పుడు ఈ సుందరకాండలో 57వ సర్గ పారాయణ చేస్తే ఎన్ని మంచి ఫలితాలు ఉంటాయో చెప్పాను కదా. దానికి ఆ సర్గ యొక్క అర్థం తెలుసుకుంటే, ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటి లంకకు వెళ్తారు కదా. అసలు సముద్రాన్ని దాటడానికి ముందు అక్కడ వానరులందరూ తమలో తాము తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. అయ్యి బాబోయ్, ఇంత సముద్రాన్ని ఎలా దాటగలుగుతారు, నేనేమో ముసలవాళ్ళు అయిపోయానని ఒకరు, నేనేమో కుర్రవాణ్ణి అయిపోయానని ఒకరు, ఒకళ్ళొకరు తర్జన భర్జనలు పడుతుంటే ఆంజనేయ స్వామి వారితో అంటారనమాట, నువ్వు ఒక్కడవే వెళ్ళగలవు సముద్రాన్ని దాటి, నీకంత శక్తి ఉంది అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని బాగా ఆయన శక్తిని ఆయనకి గుర్తు చేస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటుతారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మని వెతుకుతూ, సీతమ్మను చూసిన తర్వాత లంకా దహనం చేసి మళ్ళీ సీతమ్మకి నమస్కారం చేసి సముద్రాన్ని దాటి వస్తారు. ఈలోపు ఇక్కడ ఈ సముద్రం ఒడ్డు దగ్గర జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ ఇంకా వాళ్ళల్లో వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. వెళ్ళిన ఆంజనేయ స్వామి వారు ఇంకా రాలేదు, ఎలాగా, ఇంకా సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే ఇంకా మరణం తప్పదు, ఏం చెయ్యాలి అని మదన పడుతున్న ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు సింహనాదం వినిపిస్తుంది అనమాట వాళ్ళందరికీ. ఆంజనేయ స్వామి వారు చేసిన సింహనాదం వెంటనే సంతోషంతో అందరూ నిలబడిపోతారు. అయితే ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు, హనుమంతుడు వస్తున్నాడు, ఏదో శుభవార్తతోటే వస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సింహనాదం అలాంటిదనమాట. రావడమే ఆయన దృష్టా సీత అంటారు, చూశాను సీతమ్మను అంటారు. వెంటనే వాళ్ళందరికీ ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, అసలు వెనక్కి వెళ్తే సుగ్రీవుడు ఒప్పుకోరు కదా, మీరు ఏ పని సాధించకుండా ఎందుకు వచ్చారు అని చెప్పి నిందిస్తారు, శిక్ష వేస్తారు. వెనక్కి వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు. అలా వాళ్ళు ఎంతో భారంగా బాధగా ఉన్న సమయంలో ఆ శుభవార్త మోసుకొచ్చిన ఆంజనేయ స్వామి వారికి అందరూ జేజేలు పలుకుతారనమాట. అలా ఆంజనేయ స్వామి వారు ఒక శుభవార్తని మోసుకురావడం మాత్రమే కాదు, తన మీద నమ్మకం పెట్టిన ఆ తోటి వాళ్ళందరిలోనూ సంతోషాన్ని నింపుతారనమాట. అంటే ఈ సర్గ పారాయణ చేస్తే దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు. శుభవార్త వినాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్గని పారాయణ చేస్తే శుభవార్త వింటారు. అది ఏ విషయమైనా సరే, మీరు ఒక పనిని మొదలు పెట్టిన తర్వాత ఇంకా అటు నుంచి సమాధానం రావటం లేదు అని అనుకునే సమయంలో ఈ సర్గని పారాయణ చేసి చూడండి. కాకపోతే నమ్మకంగా
భక్తిగా శ్రద్ధగా మొత్తం భారమంతా ఆంజనేయ స్వామి వారి పాదాల మీద పెట్టండి, రాముల వారి పాదాల దగ్గర వదిలిపెట్టండి. అంత నమ్మకంతో మనం చదవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, దామాజీ పంత్ అని ఆయన రెవెన్యూ అధికారి అనమాట. ఈ పండరీపురం పరిసర ప్రాంతంలో మంగళవేధలో ఉంటారు. అప్పట్లో ఈ దామాజీ పంత్ రెవెన్యూ అధికారిగా పనిచేసేటప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కరువు వస్తుంది. ఒకరోజు దామాజీ పంత్ గారు భోజనం చేస్తూ ఉంటే, ఆ భోజనం చేసే సమయానికి ఒకరు వస్తారు, నాకు ఆకలేస్తోంది అన్నం పెట్టండి అని. అలా ఆకలేస్తోంది అన్నం పెట్టండి అనే వచ్చిన వ్యక్తికి మరి అన్నం పెట్టకుండా పంపించం కదా. తీరా మోసి అన్నం పెట్టిన తర్వాత తింటూ ఉంటే ఆయన ఏడుస్తారనమాట. ఆ వచ్చిన ఆయన, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని దామాజీ పంత్ అడిగితే, నేను శుభ్రంగా తింటున్నాను, కానీ మా ఊళ్ళో నా భార్య బిడ్డలు పస్తులతో ఉన్నారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే మీరు బాధపడకండి అని చెప్పి మీరు భోజనం చేసేయండి అని చెప్పి ఆయన భోజనం చేసిన తర్వాత ఇంటిల్లి పాదికి సరిపోయే సరుకులన్నీ పంపిస్తారనమాట. ఈయనేమో వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారనమాట, మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆయన ఆ ఊళ్ళో అందరికీ చెప్తే ఒక్కొక్కరు దామాజీ పంత్ దగ్గరికి రావడం మొదలు పెడతారు. అప్పుడు దామాజీ పంత్ ఎంతో బాధతో, అయ్యో అక్కడ కరువు వచ్చిందా అని చెప్పి ఆ సుల్తాన్ దగ్గర ఉన్న ఖజానాలో ఉన్న ఆహార పదార్థాలు మొత్తం అంతా ఆ ఊరంతా పనిచేస్తారనమాట. అప్పుడు సుల్తాన్కి కోపం వస్తుంది, నువ్వు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశావు, నన్ను అడగకుండా నువ్వెలా ఇచ్చేస్తావని చెప్పి దామాజీ పంత్ని పట్టుకుని రమ్మంటారు. అప్పుడు పాండురంగడు మారువేషంలో వచ్చి ఆ సుల్తాన్కి ఒక సంచి నిండా బంగారు నాణాలు ఇస్తారు. ఇదిగో తీసుకో, దామాజీ పంత్ని ఈ డబ్బు కోసమే కదా నువ్వు బంధించాలని అనుకున్నావు, తీసుకో అని చెప్పి స్వయంగా పాండురంగడే వచ్చి ఆ సుల్తాన్కి సంచితో బంగారు నాణాలు ఇస్తే వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఎంత లెక్క పెట్టుకున్నా గానీ ఆ సంచిలో బంగారు నాణాలు తరగట్లేదనమాట. అలా తన భక్తుడి కోసం పాండురంగడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ దామాజీ పంత్ ప్రతి క్షణం పాండురంగణ్ణి సేవించటంతో పాటుగా ధర్మాన్ని తప్పేవారు కాదు. ఎదుటివారి బాధని తన బాధగా ఆయన అనుకుని ఎదుటివారి బాధని తీర్చేవారు. ఆ ఊళ్ళో కరువు వచ్చింది కదా, ఆ కరువు వచ్చినప్పుడు అందరినీ ఆదుకున్నారు కదా. అలాంటి దయార్ద్ర హృదయం మనకు ఉండాలి. మనం సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని పాటిస్తూ ఇంకొకరి కష్టం మన కష్టంగా భావించిన రోజు, మనకి బాధ వచ్చినా మనకి కష్టం వచ్చినా మనం పిలవక్కర్లేకుండానే భగవంతుడు వస్తాడు, మన కష్టాన్ని తీరుస్తాడు. అంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈ సర్గ కూడా నమ్మకంతో ఏమాత్రము అనుమానం లేకుండా పారాయణ చేసి చూడండి. మనకి కష్టం వస్తే ఎవ్వరూ ఆదుకోరు, భగవంతుడు తప్ప. అలా భగవంతుడి పాదాలు పట్టుకుంటే, దామాజీ పంత్ ఏమని అడిగాడా, నాకు కష్టం వచ్చింది, నన్ను సుల్తాన్ రమ్మన్నాడు, నన్ను పట్టుకుంటాట, నన్ను కొడతాట, నన్ను జైల్లో పెడతాడు, నువ్వు రా అని చెప్పి దామాజీ పంత్ ఏమైనా అడిగాడా? అడగలేదు. కానీ తన బాధ్యతలని తను సక్రమంగా నిర్వర్తిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయనే మన కోసం వస్తారు. మనం కూడా మన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ మన బాధ్యతలన్నీ సక్రమంగా చేస్తూ ఈ సర్గను కనుక పారాయణ చేస్తే ఏదైతే శుభవార్త వినాలి అని అనుకుంటున్నారో ఆ శుభవార్త వింటారు. దూరమైన వాళ్ళు కూడా దగ్గర అవుతారని మనకి ఈ సర్గ పారాయణం చెప్తుంది. అసలు అదంతా చదివితేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఆంజనేయ స్వామి వారు ఎంత సంతోషంగా వాళ్ళందరికీ చెప్తున్నారు, అప్పుడు చుట్టుపక్కల ఎంత సంతోషంగా ఉన్నారు మిగతా వానరులంతా. ఇవన్నీ వింటుంటే అబ్బా మన జీవితంలో కూడా అలాంటిది జరుగుతుంది కదా అనే నమ్మకంతో ఈ సర్గ పారాయణ చేసి చూడండి. ఈ పారాయణ చేసేటప్పుడు మీరు దేనికోసం చేస్తున్నారు అనేది సంకల్పం చెప్పుకుంటూ అప్పుడు ఈ సర్గని పారాయణ చెయ్యాలి. రామ పట్టాభిషేకం చిత్రపటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసి శుచిగా శుభ్రంగా, అంటే అంటు ముట్టి ఇంట్లో కలిపేస్తూ అదే బట్టలతో మనం చేసేయటం కాదు, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ మనసుని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఈ 57వ సర్గ పారాయణ చేసి, పారాయణ చేసిన తర్వాత 5 అరటిపళ్ళు గాని వడమాల గాని ఆంజనేయ స్వామి వారికి సమర్పణ చేయండి. భగవంతుడి దయ వల్ల అన్ని సమస్యలు తీరిపోయి ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో విన్న తర్వాత మరి క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం కింద ఏం కామెంట్ చేయాలి? వీరాంజనేయ అని కామెంట్ చేయాలి. ఈ సర్గని నేను
చదివి రోజుకో శ్లోకం అనే ఛానల్లో అప్లోడ్ చేశా. చదవడం రాకపోతే కనీసం వినండి. అలా వినడం ద్వారా కూడా ఫలితం వస్తుందని నేను చెప్పటం లేదు, సుందరకాండే చెప్తుంది. కాబట్టి ఒకసారి రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, అక్కడ చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.